సంగటి ఈ ఒట్టిమిరపకాయతో కానీ తిన్నారంటే అస్సలు మళ్ళా మర్చిపోరు. మళ్ళా దీంతోనే తినాలి అనిపిస్తుంది. దీని ముందు చికెను, మటను ఈ కాంబినేషన్లు కూడా ఎక్కడ పడాలి, అసలు అంత బాగుంటుంది. సంగటి వేడి వేడిగా ఉండాలి. అప్పుడు ఒట్టిమిరపకాయ కూర వేసుకొని దాంట్లోకి అయితే కాంబినేషను చికెన్ ఫ్రై కానీ, మటన్ ఫ్రై కానీ, ఆమ్లెట్ కానీ ఏదైనా సరే అబ్బా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సంగటి వేడి వేడిగా ఉన్నప్పుడు అట్లా ఒట్టిమిరపకాయలు అట్లా అద్దుకొని తింటా ఉంటే ఉంటుంది నా సామిరంగా. అట్లా పెట్టుకుంటే అట్లా వెళ్ళిపోవాలండి, అంత బాగుంటుంది అసలు. సంగటి గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా అంటే అనుకనుగ్గా ఉండేలాగా చూసుకుంటే చాలా బాగుంటుందండి. కాంబినేషన్ అయితే ఏం లేదండి, జస్ట్ ఎండుమిరపకాయలు అండ్ ఒక ఆనియన్, ఒక టమోటా, అట్లనే కరివేపాకు, ధనియాలు కంపల్సరీ ఉండాలండి కాంబినేషన్లోకి అయితే, అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలండి. కొంచెం నల్లగా తిరిగే వరకు వేయించుకొని అట్లనే మనం ఆనియన్, టమోటా అవి పెట్టుకున్నాం కదా, ధనియాలు అవన్నీ వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకునేయాలి. ఉప్పు మాత్రం ఇప్పుడే వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకుంటేనే ఆ మిరపకాయలకి, ఆనియన్స్కి కానీ, టమోటాస్ కానీ పట్టి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 5 మినిట్స్ ఇట్లా ఉడకపెట్టేసినామంటే, నేనైతే సెట్లో చేస్తున్నాను కాబట్టి ఇంకా వేరే లెవెల్లో వచ్చింది నాకైతే టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. మా అమ్మ అయితే ఎప్పుడు సంగటి చేసినా అందులో కాంబినేషన్ చేపల పులుసు అయితే చేసేది నాకు తెలిసినంత వరకు. అప్పుడైతే నాకు సంగటి అస్సలు నచ్చేది కాదండి. ఇప్పుడైతే తింటాను అనుకోండి. అట్లే మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.